సరదాగా కాసేపు భార్యాభర్తల సంభాషణ. భర్త: ఏంటే అంత విచారంగా కూర్చొని మరి ఆలోచిస్తున్నావు? భార్య: ఎవరైనా పైసలిచ్చి ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటారు, మరి నేను పైసలిచ్చి మరి ఇంట్లో పని మనిషిని అయ్యాను కదా. భర్త: ఎందుకే అయిన దానికి కాని దానికి ఊరికినే పోట్లాడతావు? అంతా మా ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో. భార్య: తిడతా అలుగుతా నీతోనే కొట్లాడతా, ఏం చేస్తా చెప్పు. భర్త: ఏం చేస్తావు, అన్నీ భరిస్తా, నీతోనే ఉంటా. భార్య: అసలు పెళ్లి కొత్తలో తెగ ప్రేమ చూపించేవారు, ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు. భర్త: పెళ్ళైన కొత్తలో ప్రేమ ఉంటుంది, రాను రాను ప్రేమ కనుమరుగైపోతుంది. భార్య: ఇప్పుడు నీ ప్రేమకు ఏమైందంట, ఎటుపోయిందంట? భర్త: ఏమో, ఎటుపోయిందో తెలియదు కానీ పోయింది. భార్య: పోతుంది, పెళ్ళం దగ్గరికి వచ్చేసరికి అన్నీ పోతాయి. ఎందుకండి నన్ను కొండోచీలలాగా చూస్తారు? ఎక్కడ మింగేస్తానో ఎక్కడ కొరికేస్తానో అని చూస్తున్నారు. పెళ్ళం అనేది పండు వెన్నెల్లాంటిది, దాన్ని ఎలా ఆస్వాదించాలో చూడాలండి. భర్త: నువ్వు పండు వెన్నెలా అని ఈ మాట చంద్రుడు విన్నాడే అనుకో, రావడం మానేస్తాడేమో. భార్య: అదంతా సరే కానీ నా చేతులకు ఉన్న గాజులకు మ్యాచింగ్ చీర కావాలి. భర్త: మొన్న పోనీలే అని గాజులు కావాలి అంటే 200 పెట్టి గాజులు ఇప్పించాను, ఇప్పుడు ఆ గాజులు మ్యాచింగ్కి 2000 పెట్టి చీర కావాలి అనుకుంటున్నావు. చూడు, నిన్ను ఏమనాలి చెప్పు. భార్య: నేనింకా మంచిదాన్ని కాబట్టి గాజులకు మ్యాచింగ్ చీర అడిగాను. పక్కింటి వాళ్ళు చూశారా, వాళ్ళ ఆయన్ని బొట్టు పిల్లకి మ్యాచింగ్ చీర అడిగారు తెలుసా. భర్త: మొగుడు సంపాదన ఎంత, దాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి అని ఆలోచించరేంటే మీరు? భార్య: అసలు మీరు సంపాదిస్తుంది ఎవరి కోసం? పెళ్ళాం పిల్లల కోసమే కదా. భర్త: మీరు అలా ఫిక్స్ చేసేసారే, మగాడు సంపాదన పెళ్ళాం కోసం పిల్లల కోసం అని ఎవరు చెప్పారు? ఎక్కడ రాశారు? చూపించు, ఒకసారి చూపించు. దున్నపోతు కష్టపడితే ఓనర్కి లాభం వచ్చినట్టు మేము దున్నపోతుల్లా కష్టపడితే మీకు లాభం వస్తుంది కదే. భార్య: సోమరిపోతుని అయినా పెళ్లి చేసుకోవచ్చు కానీ నీలాంటి సోది చెప్పేవాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. చి, అంతా నా కర్మరా బాబు. భర్త: మగాడు కష్టాల్ని చూసి కన్నీరు కాల్చాలి కానీ సోమరిపోతు అని అంటావే, పనికి మాలిందానా. భార్య: వాయబ్బో, మీదే మురిసిపోయే ముఖం, మరి నాది పలికి మాలిన ముఖం. ఈ ముఖం చూసే కదా పెళ్లి చేసుకున్నావు. భర్త: నాకు ఆకలి వేస్తుంది, వెళ్ళి అన్నం పెట్టు. భార్య: నేను వంట చెయ్యలేదు. భర్త: ఆ? భార్య: ఆ అని నోరు కప్పలాగా వెళ్ళబెట్టుకొని చూడకు, నిజంగానే వండలేదు, నువ్వు విన్నది నిజమే. భర్త: నాకు ఆకలి వేస్తుందే, ఇప్పుడు ఎలా మరి? భార్య: దేవుడు 2 చేతులు ఇచ్చాడు కదా, వెళ్ళి నువ్వే వంట చేసుకో, వంట చేసుకొని తిను. భర్త: మరి పెళ్ళాం ఎందుకే, నేను వంట చేసుకుంటే? భార్య: పెళ్ళాం వంట చేయాలి అని ఎక్కడైనా రాశారా? ఎవరు రాశారు? రాజ్యాంగంలో ఎక్కడైనా పెళ్ళాం వంట చేయాలి అని రాసి ఉందా? చెప్పు చెప్పు నాన్న, చెప్పు. భర్త: ఓరి నీ వేషాలో, చిన్నప్పటి నుండి మగవాడు ఎవడు మాట వినడు అని అంటే నేనే ఎందుకో అనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో.